హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా. అమెజాన్ కంపెనీ నుంచి అయితే యాడ్స్ ఊప్స్ ఆపరేషన్ అనే జాబ్లకైతే హైరింగ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. మీకు వన్స్ అమెజాన్లో జాబ్ వచ్చిందనుకోండి, మీ యొక్క లైఫ్ అయితే 100% సెటిల్ అయినట్టే. ఎందుకంటే అమెజాన్ కంపెనీ అనేది ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఓకేనా? సో మనం అయితే ఇప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న హైరింగ్ గురించి మనం అయితే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, ఈ యొక్క జాబ్కి స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే మనం అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ పోస్ట్ చేస్తాం కదా. సో పోస్ట్ చేసినప్పుడు అప్లై చేయడానికి లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మరి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇది అమెజాన్ కంపెనీ వాళ్ళ పోర్టల్ అనమాట. వాళ్ళైతే ఏడి ఊప్స్ అసోసియేట్ ఏడి ఆపరేషన్స్ అనే జాబ్ రోల్కి అయితే హైరింగ్ అయితే పెట్టారనమాట. సో కంపెనీ లొకేషన్ వచ్చేసి కర్ణాటకలో ఉన్న అమెజాన్ కంపెనీ అనమాట. కానీ వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హైరింగ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో లైక్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే ఇంగ్లీష్లో మాట్లాడడం అలాగే రాయడం వచ్చో వాళ్ళకు కూడా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీద మీకు ఐడియా ఉంటే ఇంకా చాలా మంచిది. ఓకేనా? అంటే వాళ్ళు పెట్టిన మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసం అయితే చాలా పాయింట్స్ అయితే యాడ్ చేస్తారు. దీంట్లో అయితే మనం కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గెయిన్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఆపరేషనల్ ఏరియా. సో అమెజాన్ కంపెనీ యొక్క బిజినెస్ అలాగే వాళ్ళు పెడుతున్న ఆర్డర్స్ కోసం అయితే మినిమం నాలెడ్జ్ కావాలని చెప్తున్నారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అలోకేటెడ్ టు వర్క్ అండ్ మీట్ అండ్ ఎక్సీడ్ డైలీ ప్రొడక్టివిటీ టార్గెట్స్. సో వాళ్ళు మీకు ఇస్తున్న టార్గెట్స్ మీరు అయితే డైలీ రీచ్ అవ్వాలి. అలాగే మీరు ఈ యొక్క టార్గెట్స్ని కంప్లీట్గా మంత్లీ కూడా మీరు రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్. ఇలాగ వాళ్ళైతే చాలా కీ పాయింట్స్ అయితే యాడ్ చేశారు. కానీ ఈ యొక్క కీ పాయింట్స్ మీకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వన్స్ మీరు ఈ యొక్క కంపెనీకి సెలెక్ట్ అయ్యారనుకోండి, కంపెనీ వాళ్ళైతే మీకు 1 or 2 months అయితే మీకు అయితే ఈ యొక్క జాబ్ రోల్ పైన మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఇంటర్వ్యూలో మాత్రం మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా కూడా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేస్తారు. అలాగే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై నవ్వకూడదు అనుకోండి, అంటే అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ అప్లై నవ్వకూడితే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళ యొక్క పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లోని మీకు ఈమెయిల్ ఐడితో అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి వాళ్ళ పోర్టల్లో మీ నేమ్తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడం అనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ కొట్టాక మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఏడి ఊప్స్ అసోసియేట్ ఏడి ఆపరేషన్స్ జాబ్ రోల్ వచ్చి బెంగళూరు. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్ వాళ్ళంతా అప్లై చేయడానికి ఇలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? సో దీంట్లో అయితే వాళ్ళైతే ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళ యొక్క బేసిక్ డేటా అనమాట. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవన్నీ మీకు తెలిసినవి బేసిక్ డేటా అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్. సో ఇన్ కేసు ఒకవేళ ఈ యొక్క జాబ్ అనేది కంపెనీ వాళ్ళకి ఆఫీస్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మీరు విల్లింగ్ టు రీలొకేట్ చేస్తూ అడుగుతున్నారు. దీన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లొకేషన్లో అయితే చాలా లొకేషన్లు వచ్చాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై. మీరు ఏ లొకేషన్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నారో ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి
హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో మీరు అమెజాన్ కెరియర్స్ అని పెట్టండి, ప్రాబ్లం అయితే లేదు, ఏం పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అట్ స్కూల్ ఆర్ క్యాంపస్, ఇక్కడైతే అమెజాన్ క్యాంపస్ కెరీర్ పైన పెట్టండి, లేకపోతే అదనపు పెట్టండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డొమైన్ స్కిల్స్, మీకు ఏమైనా స్కిల్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క స్కిల్స్ అలా మీరు యాడ్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, సో మీరు ఎడ్యుకేషన్ చేశారో అవన్నీ మీరైతే యాడ్ చేస్తారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎలిజిబిలిటీ, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదివి మీరు నీట్గా పెట్టుకోవాలన్నమాట. జస్ట్ నార్మల్ క్వశ్చన్స్, మనిషి మీరు అలాగా చదవడానికి అర్థమైపోతుంది అనమాట. సో హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు అమెజాన్ ఆర్ ఎనీ అమెజాన్ సబ్సిడరీ ఆర్ ఎఫిలియేట్, నో పెడతారు. హ్యావ్ యూ ప్రీవియస్లీ బి ఎంప్లాయిడ్ బై అమెజాన్, మీరు ముందుగా ఎప్పుడైనా అమెజాన్ కంపెనీ చేశారా, చేస్తే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఇలాగా బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అవి ఫిల్అప్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్, ఇక్కడ రెజ్యూమ్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేయాలి. సో రెజ్యూమ్లోని వాళ్ళు పెట్టిన కొన్ని స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ అనేవి యాడ్ చేసి అప్లై అయితే చేయండి. ఈజీగా మీకు హెచ్ఆర్ నుంచి అయితే కాల్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. తర్వాత అక్నాలజ్మెంట్, ఇలాగ వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఇండికేషన్, దాంట్లో మీ జెండర్ అడుగుతుంది, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ పెడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, లేదా మిలిటరీ స్టేటస్, ఇవన్నీ నార్మల్ థింగ్స్ మనసు మీరు చదవడానికి అర్థమైపోతుంది. తర్వాత లాస్ట్లోనే రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది, లైక్ అమెజాన్ హైరింగ్ హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క స్కిల్ సెట్ అనేవి, మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ మీరు రెజ్యూమ్ యాడ్ చేస్తారు కదా, మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే వాళ్ళైతే మీకు త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ లైక్ నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు మీకు మొత్తం అంతా మీకు త్రూ మెయిల్ ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ అయితే. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకు అయితే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై నో కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి అమెజాన్ కంపెనీలో అయితే. తర్వాత లాగిన్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఇలాగ చెప్పినంత అప్లై చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, అప్లికేషన్ అయితే ఐడెంట్ టీమ్కి అయితే వెళ్తుంది అనమాట. సో వాళ్ళైతే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో డోంట్ ఫర్గెట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు అంటే మీకు కొంతమంది ఏమనుకుంటారంటే నాకు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమైనా పోస్ట్ చేయమంటే నేను కూడా నీకు పోస్ట్ చేస్తాను, మీరు కామెంట్ చేస్తే. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ యొక్క హైరింగ్ అయితే. సో మళ్ళీ అయితే రేపు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము, అలాగే వాల్కిన్ డ్రైవ్స్ కూడా పోస్ట్ చేస్తాము. సో ఎవరైతే ఏగా జాబ్స్ కోసం వెయిట్ చేస్తారో సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఛానల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.